ఇక ఏపీ విషయానికి వస్తే లడ్డు, ఈ లడ్డూను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నట్టుగా ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఆ లడ్డు మీద చిమ్ముతున్న విషం కూడా కాదు. ఎంత ఘోరం అంటే ఈరోజు ఆ పరమ పవిత్రమైన తిరుమల లడ్డూని ఏం చేసిరంటే ఆఖరికి నిజంగా భగవంతుడు ఏ రకంగా శిక్ష వేస్తాడో దానికి ఘోరంగా కొట్టుకుపోతారు అనేసి మాత్రం ప్రతి భక్తుడు కూడా కోరుకుంటున్నారు. ఇవాళ యానిమల్ ఫ్యాట్ అన్నారు, యానిమల్ ఫ్యాట్ లేదని తేల్చిన తర్వాత సరే ఓకే, నిజంగానే రాజకీయం కోసము దాన్ని వాడుకోవాలని ఒకవేళ అనుకున్నా కూడా లడ్డీలో కల్తీ జరిగింది, నేను ఆ మాటకే కట్టుబడి ఉన్నానని చెప్తే బాగుంటుంది. కానీ మరీ దిగజార్చి అక్కడ రాజకీయం కోసం దిగజారుతున్నారు అనుకుంటున్నారు, రాజకీయం కోసం బురద జల్లుతున్నాం అనుకుంటున్నారు. కానీ పరమ పవిత్రమైన లడ్డూని ఎంత అపవిత్రం చేసి మాట్లాడుతున్నాం, ఎంత పాపం మూటగట్టుకుంటున్నాం అనే సోయి లేదేమనిపిస్తుంది. లడ్డూ కల్తీ జరిగిందన్న మాటనే ఈరోజు తట్టుకోలేని పరిస్థితి. అలాంటిది లడ్డూని బాత్రూమ్లు క్లీన్ చేసే మీరు హార్పిక్ అలాంటి యాసిడ్ అట్లాంటి కెమికల్స్లు కలిసినాయని కంపేర్ చేస్తుంటే ఓకే, కెమికల్స్ కలిసినాయని చెప్పండి, మీకు అంత రాజకీయ దురుద్దేశం ఉంటే. కానీ మీరు ఆఖరికి లడ్డూని బాత్రూములో వాడే వాటితోటి కంపేర్ చేయడం ఎంతవరకు మీకు న్యాయం చెప్పండి. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఆ వెంకటేశ్వరుడికి భక్తులు ఉన్నారు. నిజంగా మీరు చేస్తున్న ఈ దరిద్రమైన మాటలు, ఈ దరిద్రమైన పనులకు మీరు ఏ రకంగా కూడా ప్రాయశ్చిత్తం చేసుకోలేరేమనిపిస్తుంది. ఆ గవర్నమెంట్ కావచ్చు, ఈ గవర్నమెంట్ కావచ్చు, లడ్డూతో ఎకసెకాలు ఆడుతున్నారు, లడ్డూతో పరాష్కాలు ఆడుతున్నారు. ఏంది అసలు మీకు? అంటే లడ్డు అంటే జస్ట్ మన ఇంట్లో చేసుకునే ఒక బూందీ లడ్డులాగా కనపడుతుందా? మనం ఏదో పండగలకు పబ్బాలకు చేసుకునే లడ్డులాగా కనిపిస్తుందా? మనము ఎంతమంది భక్తుల మనోభావాల్ని దెబ్బతీస్తున్నామనే సోయిని మర్చిపోయారు. ఇవాళ జనాల్లో, మీకు కాదు జనాల్లో కొత్త కొత్త డౌట్లు పుట్టుకొస్తున్నాయి. ఇవాళ కూడా 319 రూపాయల 345 రూపాయలకు కేజీ నెయ్యి వస్తుందని చెప్తున్నారు కదా. టెండర్ల ప్రకారం చూసుకుంటే ఇవాళ బయట ప్యూర్ నెయ్యి రేట్ ఎంత ఉంది? ఇప్పుడు ఏదో కొనుక్కునే నెయ్యిలు కాకుండా అవి కూడా 1000 రూపాయలు. అందులో ఎంత కల్తీ ఉందో విషయం తెలియదు. కానీ ప్యూర్గా ఒక దేశీ ఆవుల నెయ్యి కావాలంటే 2000 రూపాయలకు కూడా కేజీ ఉంది. కానీ మరి ఇదే టీటీడీకి 300 రూపాయలు 350 రూపాయలకే ఎట్లా కిలో నెయ్యి వస్తుంది అనే చర్చ కూడా జరుగుతుంది. అంటే లడ్డు విషయంలో లేనిపోని డౌట్లని ఈ చెత్త రాజకీయాలే డౌట్లు క్రియేట్ చేస్తున్నాయి. అంటే ఈ లెక్కన ఎప్పటి నుంచో లడ్డు గురించి అనుమానపడాలి. ఎట్లా వస్తుంది నెయ్యి ఇంత రేటు? ఎందుకు ప్యూర్ నెయ్యి ఎందుకు అనలేకపోతున్నారా? ఇంత వ్యవస్థ ఉండి లడ్డూలో కల్తీ జరిగింది అనే విషయం ఎందుకు పదే పదే ప్రస్తావిస్తున్నాను? 1000 రూపాయలు కానీ 2000 రూపాయలు కానీ పెట్టి ఒక కేజీ నెయ్యి కొని ఆ లడ్డును తయారు చేయించలేరా? దేవుడికి నిత్యం ప్రసాదంగా పెట్టే అంత పవిత్రమైన లడ్డుని ఈరోజు బాత్రూమ్లు క్లీన్ చేసే టాయిలెట్లు క్లీన్ చేసే మీరు కెమికల్స్తో కంపేర్ చేసినట్టు ఘోరంగా పేర్లు వాడి, మరి హార్పిక్ యాసిడ్ లాంటి పేర్లు వాడి మీరు ఆ లడ్డుని ఈ రకంగా తయారు చేస్తున్నారంటే నిజంగా మీరు ఆ పాపం నుంచి తప్పించుకోగలుగుతారా? నిజంగా కల్తీ జరిగితే ఆ కల్తీని ప్రూవ్ చేసి కల్తీ చేసిన వ్యక్తులను తీసుకెళ్ళి కోర్టు ముందు నిలబెట్టి శిక్షలు వేయించాలి. కానీ ఇవాళ ఏం జరుగుతుంది చెప్పండి? ఇవాళ ఏ ఒక్కరికన్నా ఇప్పుడున్న లడ్డు కూడా ఇది పవిత్రమైనదేనా? అప్పుడు లడ్డు కాదు పవిత్రమైంది, మీరు హార్పిక్లు తిన్నారు, యాసిడ్లు తిన్నారు, లైజాలు తిన్నారు అనే లెవెల్లో మీరు చెప్తూ ఉంటే అది తిన్న ఈ 5 ఏళ్లలో భక్తులకి ఎట్లుంటుంది? ఇప్పుడు కూడా అంతకుముందు ఎందుకు వీళ్ళకి ఇంత నెయ్యి, ఇప్పుడు కొత్తగా వాళ్ళకు డౌట్లు వచ్చినాయి, ఇంత తక్కువ నెయ్యి తక్కువ రేటుకు నెయ్యి ఎట్లా వస్తుంది అని చెప్పేసి. రోజు ఇలా యావరేజ్గా చూసుకుంటే 3 కోట్లకు పైనే రోజు ఉండి ఆదాయం వస్తుంది. ఏవి ఇచ్చే విరాళాలు అవన్నీ కాకుండా మరి కేజీ నెయ్యి అంత రేటు పెట్టుకొని ఒక ప్యూర్ నెయ్యిని కొనలేరా? లేదు, కొనలేకపోతే ఆ వ్యవస్థను డెవలప్ చేసుకోవచ్చు కదా, గోవుల్ని సంరక్షించుకొని గోవుల ద్వారా. లేకపోతే ఇలా టెండర్లు ఇచ్చే ఎదవలకు టెండర్లు ఇచ్చే బదులు లేకపోతే మొత్తం 2 రాష్ట్రాల్లో కనీసం ఎంకరేజ్ చేయండి, వాళ్ళకు గోవుల్ని ఇవ్వండి, ఇచ్చి మాకు నెయ్యిని సప్లై చేయమనేసి వాళ్ళని అడగండి. ఎందుకు ఇవ్వరు? ఎంతమంది ఉన్నారు?
ఆల్మోస్ట్ 2 రాష్ట్రాల్లో కలిపి 10 కోట్ల పైగా జనాభానే ఉన్నారు కదా, పక్కన పెడదాం. ఇప్పుడు పాల కేంద్రాలలో ఏ రకంగా అయితే పాలు సేకరిస్తున్నారో ఈరోజు సేకరిస్తున్నారు కదా, అదేవిధంగా నెయ్యి కేంద్రాలు పెట్టి నెయ్యి సేకరించండి, ప్యూర్ నెయ్యి. ఇప్పుడు పాల కేంద్రాలు చెప్పండి, చుక్క నీళ్లు వేస్తే ఫ్యాట్ రాదు, చాలా జాగ్రత్తగా, అమ్మో నీళ్లు పోస్తే మనకు ఫ్యాట్ రాదు. ఆ ఫ్యాట్ లేకపోతే మనకి చూస్తారు కదా, రోజు ఆ రీడింగ్ చూస్తారు కదా, ఆ రీడింగ్ తక్కువ వస్తే మనకు డబ్బులు తక్కువ వస్తాయి. కాబట్టి చాలా మంచిగా పాలు తీసుకెళ్ళాలనుకుంటారు. అదే ఈ ఈ నేను చేసే నెయ్యి సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామికి చెందుతుంది అన్నప్పుడు ఇంకెంత పవిత్రంగా చేస్తారు. కనీసం అవకాశం ఇవ్వండి, అందరికి ఉపాధి అని ఉంటుంది కదా, మహిళలకు ఇవ్వండి, ఎవరికి అవసరం లేదు. 2 రాష్ట్రాల్లో ఉన్న ఉపాధి కోసం ఎదురు చూస్తున్న, ఇళ్లల్లో ఉండి ఏదో ఒకటి చేయాలనుకున్న మహిళలకు అవకాశం ఇవ్వండి. ఇవాళ ఎవడో బోలే బాబా కావచ్చు, ఇంకొక ఎడ్డి బాబా కావచ్చు, ఏలే బాబా కావచ్చు, ఈ పరిస్థితి ఉండదు కదా. ఇవాళ కెమికల్స్ని కలిపి నెయ్యి ఫ్లేవర్ వాళ్ళు తయారు చేసిరు అని అంటారు కనుక్కోని విధంగా. మరి రేపు ముందు కూడా ఇప్పుడు కూడా జరుగుతలేదని గ్యారంటీ ఏమీ లేదు కదా. దీనికోసం నీచ రాజకీయాలు చేసుకుంటూ సిట్ అట్లా చెప్పలేదు, సిబిఐ ఇట్లా చెప్పలేదు, సుప్రీంకోర్టు విచారణ ఇట్లా చెప్పలేదు అనే కంటే కూడా ఇది ఎందుకు ఎంకరేజ్ చేయవద్దు. ఇప్పుడు ఎవరికో పక్క రాష్ట్రం వాళ్ళకు తీసుకపోయేసి వాళ్ళకి అనవసరంగా వాడు వచ్చేసి ఈరోజు ఇన్ని మాట్లాడుతున్నాం కదా, అదే మరి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఇస్తే వాళ్ళు సప్లై చేయలేరా? వెంకన్న స్వామికి సరిపోయేంత నెయ్యి సప్లై చేయలేరా? ఆ డెసిషన్ ఎందుకు తీసుకోకూడదు? ఎంతసేపు రాజకీయాల కోసము, ఆఖరికి ఆ లడ్డుని టాయిలెట్తో కంపేర్ చేసినప్పుడు మీకు మనసు ఎట్లొచ్చింది? రేపు దాన్ని వెనక్కి తీసుకోవాల్సి వస్తే ఎట్లా ప్రాయశ్చిత్తం చేసుకుంటారు? ఇవాళ ఆ టీం అట్లా మాట్లాడింది, ఈ టీం ఇట్లా మాట్లాడింది. ఎంత దౌర్భాగ్యంగా దిగజారిపోయారంటే, ఆమె ఎవరు, మాజీ మంత్రి రోజా, ఏందో ఆమె వీడియో లీక్ ఒకటి, ఆ వీడియో లీక్లో ఏం మాట్లాడింది? ఇవాళ ప్రభుత్వంలో ఉన్నోళ్ళ ముఖంలో గింత ఆనందం లేదు, హ్యాపీ లేదు, ఎక్కడ ఇరుక్కుపోతామనే భయంతో చస్తున్నారని చెప్తే ఆ ముందు వెనక కత్తిరిచ్చేసి ఇగో వీళ్ళు నిజం ఒప్పుకున్నారు అని చెప్పేసి భయంతో బతుకుతున్న వైసీపీ అనేసి ఆ వీడియోని పట్టుకొని ఈరోజు కొన్ని వందల వేల లక్ష అకౌంట్లలో చక్కర్లు కొడుతుంది. ఎంత దిక్కుమాలిన విషయం అంటే, జరిగింది అని అంటే, ఇదిగో ఆ రోజు లడ్డు పట్టుకొచ్చి మీరు టెస్ట్ చేసిరా? ఆ రోజు నెయ్యి పట్టుకొచ్చి టెస్ట్ చేసిరా? అసలు ఇవాళ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నిజంగా భక్తులందరూ అప్రమత్తంగా ఉండాలేమో. ఈరోజు భక్తులే ఇవాళ లడ్డుని పరీక్షలకు పంపాలేమో అనిపిస్తుంది. దేవుడు లడ్డు అనేసి ఇంతకుముందు కూడా చాలా వీడియోల్లో చెప్పినాను. ఎవరన్నా మనకు లడ్డు చిన్న ముక్కిచ్చినా కూడా కాళ్ళకు షూ వేసుకున్నా, చెప్పులు వేసుకున్నా అంత దూరంలో విడిచి కళ్ళకు అద్దుకొని తింటాం. ఇంట్లో కూడా ఆడేడన్నా పెట్టుంటే, దాన్ని షెల్ఫ్లో పెట్టుంటే కనీసం స్నానం చేయకుండా అటువైపు కూడా వెళ్ళం. అంత పవిత్రమైన లడ్డుని ఈరోజు మీదే, ఆ లడ్డు మీ ఇంట్లో చేస్తున్నట్టుగా మీదే పేటెంట్ అన్నట్టుగా ఇంకా మీకే శాశ్వతంగా జగన్మోహన్ రెడ్డి పేటెంట్, లేకపోతే చంద్రబాబు నాయుడు పేటెంట్ అన్నట్టుగా ఎంత గలీజ్ వ్యవహారం చేస్తురంటే అంత వ్యవహారం చేస్తారు. సో ఇందులో రియలైజ్ అవ్వాల్సింది ఎవరు? భక్తులు. ప్రజలు డిమాండ్ చేయండి, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు. లేకపోతే మాకు నమ్మకం లేదు దొరా ఈ నెయ్యి మీద అన్నట్లుగా నెయ్యి టెండర్లు ఇవ్వమని చెప్పండి. పాల కేంద్రాల పాలు ఎట్లయితే సేకరిస్తున్నారో నెయ్యిని కూడా తెలుగు రాష్ట్రాల్లో అట్లే సేకరించమని చెప్పండి. చిన్న వాళ్ళ దగ్గర నుంచి చేస్తే చాలా లక్షల కేజీలు అవుతుంది కదా. మరి అది ఇస్తే ఈ ప్రాబ్లం ఉండదు కదా. ఎంత భక్తితో ఇస్తారు. ఇప్పుడు రాముల వారికి తలంబ్రాలు చేయాలంటే ఏమంటారు, వడ్లను తెచ్చి రాముడి నామస్మరణ చేసుకుంటూ చేత్తో ఒలుస్తారు. చేత్తో ఒలిసి ఆ తలంబ్రాలను వాడతారు. ఎంత పవిత్రంగా చేస్తారు, ఎంత భయము, భక్తి, శ్రద్ధ అన్నీ ఉంటాయి. ఇదే ఇవ్వండి, తెలుగు ప్రజలకు ఇవ్వండి. నెయ్యిని సప్లై చేస్తారో లేదో చూడండి. దీనికి నిజంగా సొల్యూషన్ అంటే ఇదే. రేపు కూడా దీని మీద ఎట్లాగూ క్లారిటీ లేదు. కల్తీ ఇప్పుడు అవ్వట్లేదని మన గ్యారంటీ ఎవరైనా చెప్పగలుగుతారా? సో ఏది ఏమైనా లడ్డూని బాత్రూమ్లతో పోల్చడం అనేది, టాయిలెట్లతో పోల్చడం అనేది, ఇది నిజంగా ఏ పాపంలో కొట్టుకుపోతారో తెలియదు, ఎంత ఘోరంగా కొట్టుకుపోతారో తెలియదు. అది ఎవరైనా కానివచ్చు. ఒకవేళ నిజంగానే తెలుసుండి కావలసుకొని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి ఆయనకు సంబంధం లేదు కాబట్టి, సో ఇది హిందువులకు సంబంధించింది కాబట్టి కల్తీ చేసిరని మాట్లాడుతున్నారు కదా. అది జగన్మోహన్ రెడ్డి నిజంగా ఒకవేళ మతం వేరైనా కూడా భక్తి సేమ్ ఉంటుంది. ఇవాళ హిందువులకి, ఇవాళ క్రిస్టియన్స్ కావచ్చు, లేదంటే ముస్లిమ్స్ కావచ్చు, ఎవరైనా వాళ్ళ ప్రసాదం తెచ్చిస్తే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కీరిస్తారు నమాజ్ అప్పుడు. మనం ఎంత పవిత్రంగా తీసుకుంటాం? మనకి ఎందుకు ఇచ్చి అనేసి పడేయం కదా. కేక్ ఇస్తారు వాళ్ళు, ప్లమ్ కేక్ ఇస్తారు, దాన్ని కూడా మనం ఎంత పవిత్రంగా చూస్తాం.
సో కాబట్టి ఈరోజు మతం వేరు కాబట్టి ఖచ్చితంగా చేసి ఉండొచ్చేమో. నిజంగా అలా చేసుంటే ఆ దేవుడి నుంచి అయితే తప్పించుకోలేరు. అందులో ఏమీ లేకున్నా కూడా ఈరోజు ఉందని చెప్పి ఆ లడ్డూని దిగజారి, ఎంత ఘోరంగా దిగజారంటే ఈరోజు దాని బాత్రూంలతో కంపేర్ చేసిన సందర్భం ఉంది. కాబట్టి ఎవరు ఇష్టపెట్టినా ఆ స్వామి విడిచిపెట్టాడు. ఎంత పవర్ ఉంటుందో దేవునితో పెట్టుకున్న వాళ్ళు ఎవరు బతికి బట్టగట్టలేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకుంటే ఇట్లాంటి చెత్త వాగుళ్ళు కనీసం ఆగుతాయేమో మరి.